అలాగే నేను ఉన్నానే నేను జ్ఞానంతో ఉన్నప్పుడు తనకు తానే సంసారము అంటే దేహంతో అంటే నిద్ర కళ మెలుకులతో ఉన్న ఈ స్థాయిలో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సంసారంలో తిరగటం అయితే నిద్ర కళ మెలుకులు నేను ఉన్నాను. దేహబుద్ధి, మనోబుద్ధి, చిత్తబుద్ధి, అహంకార బుద్ధి ఈ సంసార సాగరం నుంచి తప్పించుకోవాలంటే ఏంటి? అపమృత్యు రాకుండా అంటే మనం ఏ కార్యక్రమం స్థూలంలో చేసినప్పటికీ ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా తన లక్ష్యం, తన ధర్మం, తన ఆశయం ఏదైనా కావచ్చు, అన్నయ్య విద్యలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆటంకాలు రాకుండా ఒక ఆటంకం వచ్చాడని శుభప్రదంగా సుఖ సంతోషాలతో ఎక్కువ కాలం వచ్చే విధంగా తల్లి తండ్రి గురు అతిథుల్ని తనని తన దేహంతో తన వారసత్వం పెరుగుతూ ఎక్కువ కాలం బతకాలని మనం ఏదైతే అనుకుంటామో ఆ లక్ష్యాన్ని ప్రతిబింబం కాకుండా కాపాడుతుంది. సంవత్సరం అంటే ఏంటి? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఆ భావంతో ఇవ్వాలి. సంసారం అంటే సైకిల్ తిరగటం ఒకరికి ఇలా తిరిగితే అంటే చక్రలాగా నిద్ర కళామృతం అంటే దేహం ఉన్నాను నేను. ఈ నేను దేవబుద్ధితో ఉంది. ఈ నేను విడవాలంటే ఏం చేయాలి? నేను వచ్చేవాళ్ళు లేరు. ఆత్మబుద్ధితో, ఆత్మ అంటే ఎరుకతో, సహజ జ్ఞానంతో, సహజ స్పృహతో, సహజ గమనించే లక్ష్యంతో ప్రాంతాన్ని గుర్తించి ఆ గుర్తుతో ఉంటే ఇది ఆటోమేటిక్గా వచ్చి ఆటోమేటిక్ అదే అర్థం. ఇంకా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముచ్చోర్ముక్షీయమామృతాత్. 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 స్వాహా. మన లక్ష్యం ఉంది ఒకటి. మృత్యుంజయాయ ఇదం నామ వసంతి. నేను రాస్తాను స్వాతంత్రమ అయిపోయినా కార్తీక్ అది ఇదంతా చెప్పేసి ఇది సృష్టి అంతా చెప్పి ఇంతవరకే దేంతో ప్రాబ్లం దానికోసం అసలు సరిగ్గా అనిపిస్తా కూడా కాటండి.